7th మంత్ డెలివరీ అంటే ప్రీ మెచ్యూర్డ్ బేబీని కనాల్సి ఉంటుంది. ఈ సిచ్యువేషన్లో బిడ్డకి తల్లికి ఏమవుతుందో ఏంటో. తట్టుకోలేకపోతున్నాను అమ్మా. డ్రైవర్ త్వరగా పోనివయ్యా. అమ్మా వదినా, శాస్త్రకి నొప్పులు వచ్చాయన్న విషయం యమునక్కకి చెప్పాలి కదా. అవును కదూ, కంగారులో ఆ విషయమే మర్చిపోయాను. సరే సరే, నేను ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. కొంచెం ఓర్చుకోవే, కొంచెం ఓర్చుకో. హలో అక్క, నేను చారుకేశవని. చెప్పు చారుకేశా. అక్క, ఇంటి దగ్గర శాస్త్రకి నొప్పులు మొదలయ్యాయి. అదేంటి, డెలివరీ డేటు రేపిచ్చారు కదా, అప్పుడే నొప్పులు మొదలయ్యాయా? అవునక్క, శాస్త్రకి నొప్పులు మొదలవగానే నేను పద్మాక్షి వదిన హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నాం. అలాగా, మీరు హాస్పిటల్కి వెళ్లే లోపే నేను కూడా ఇక్కడి నుంచి వచ్చేస్తాను. సహస్రాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అక్క, మీరు కంగారు పడకుండా జాగ్రత్తగా రండి. శాస్త్రకి ఏమీ కాదు, నేను పద్మాక్షి వదిన ఉన్నాం. సరే, నేను వెంటనే వస్తాను. హా. అమ్మా, అక్క వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. నువ్వు కొంచెం ఓచుకోమ్మా. డ్రైవర్, నువ్వు త్వరగా పోని. ఏటైందమ్మా, అంత కంగారు ఉన్నారేంటి? సహస్రకి నొప్పులు స్టార్ట్ అయ్యాయంటారా? అప్పుడే నొప్పులు స్టార్ట్ అయినాయా? అవునరా, నాకు చాలా కంగారుగా ఉంది. స్వామివారు చెప్పిన ప్రసవ గడియలు సమీపించాయేమో అనుకుంటా. పండు, అమ్మా. స్వామి గారి దగ్గరికి వెళ్దాం పదా. అలాగేనమ్మా. కొంచెం ఓర్చుకోవే. మరిది గారు, విహారికి ఫోన్ చేసి సహస్రకి నొప్పులు వచ్చినట్టు చెప్పాలి కదా. వాడెక్కడున్నాడో ఏంటో ఒకసారి ఫోన్ చేయండి. హా. కుదిరా, విహారీ ఫోన్ కలవట్లేదు. ఎక్కడున్నాడో ఏంటో. అమ్మా, బాగా నొప్పిగా ఉందమ్మా. బావ కూడా హాస్పిటల్కి వస్తే బాగున్నాం. అమ్మా, బావని ఎలాగైనా వచ్చేలా చేయమ్మా. వాడెక్కడున్నా త్వరగా వచ్చేస్తాడులేవే, నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మా, సహస్ర. అయ్యో పద్మాక్షి గారు, నొప్పులు ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. ఇందాకేనండి. త్వరగా వాడికి తీసుకెళ్ళండి. అలాగే డాక్టర్, రండి. అమ్మా. అమ్మయ్యా. మేడం, మీరిక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఇందాకటి నుంచి నొప్పి లేకుండా నొప్పులు పడుతున్నట్టు నటించేసరికి చాలా చిరాకొచ్చేసిందమ్మా. సరే సరే, నువ్వు పడుకునే ఉండు. పడుకుంటానులే అమ్మా. కాదమ్మా, నాకొక చిన్న డౌట్. ఏంటి? అది కాదమ్మా, నాకు రేపు కదా డెలివరీ డేట్ ఇచ్చింది.
మరి ఇంత ఎమర్జెన్సీగా నొప్పులు వచ్చినట్టు నటించమని ఎందుకు చెప్పావు? లక్ష్మి ఇక్కడే ఉందన్న విషయం సహస్రకి చెప్పకూడదు. ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి. అమ్మా ఆ. నిన్నే అడుగుతోంది. ఆ, అది కాదే, నీకు బేబీ ఇస్తానన్న అదే సరోగేట్కి ఇప్పుడే నొప్పులు మొదలయ్యాయంట. డాక్టర్ చెప్పగానే నీకు నొప్పులొచ్చినట్టు నటించమని నేనే చెప్పాను. ఓ అలాగా. అవునమ్మా, ఇంతకీ నా సరోగేట్ ఎవరు? నాకు బిడ్డనిస్తున్న వాళ్ళని నాకు చూపించడం లేదేంటి? ఇదేంటి ఇది అన్నారాలు అడుగుతుంది? నిన్నే అమ్మా. నాకు బిడ్డనిస్తుంది ఎవరు? డాక్టర్ గారు ఎవరినో చూసారులేవే. నీకెందుకు ఆరాలని? నీకిప్పుడు బిడ్డ కావాలి అంతే కదా. డాక్టరు అది ఎలాగో అలాగా అరేంజ్ చేస్తారు. నువ్వు కామ్గా కూర్చో. అది కాదమ్మా, నాకు బిడ్డనిచ్చే వాళ్ళు ఎవరు, ఎలా ఉంటారో, రేపు పుట్టబోయే బిడ్డ ఎలా ఉంటుందో అవన్నీ తెలుసుకోవాలి కదా. ఉసే, డాక్టర్ గారికి మనం ఎక్కువ డబ్బులే ఇచ్చాం. ఖచ్చితంగా మంచి సరోగేట్నే చూసుంటుంది. వాళ్ళకి పుట్టబోయే బిడ్డ కూడా చాలా బాగుంటుంది. నువ్వు ఎలాంటి డౌట్లు పెట్టుకోవద్దు. ఎవరైనా వస్తారు, ముందు పడుకున్నట్టు యాక్ట్ చెయ్యి. స్వామి, మీరు చెప్పిన ప్రసవ ఘడియలు సమీపించాయి స్వామి. వారసుడికి కలగబోయే ప్రమాదాన్ని మీరే నివారించాలి స్వామి. మీరే మాకు దారి చూపించాలి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చూడమ్మా, మీ వారసుడి విషయంలో జరగబోయే విపత్తుని ఆపాలంటే ఒక్కటే మార్గం. అదేంటో చెప్పండి స్వామి. నా ప్రాణాలను అర్పించైనా సరే నేను ఆ పని చేస్తాను. చూడమ్మా, మీ వారసుడి విషయంలో నిలబడాల్సింది నువ్వు కాదమ్మా, ఆ బిడ్డ తండ్రి. తన బిడ్డ కోసం సంకల్పించుకోవాలి. పుట్టబోయే వారసుడి కోసం అతని తండ్రి నిలబడి భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుడి కరుణ కటాక్షాల కోసం 108 బిందెలతో భోలాశంకరుడికి అభిషేకం జరిపించి ఆ పరమేశ్వరుణ్ణి శాంతింపచేస్తే తప్ప మీ బిడ్డ ఆపద తొలగిపోదమ్మా.